గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి ఫ్రెండ్స్. ఇవాళ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటాలు వేయించుకున్నాను. అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, ఇలాచి, మిరియాలు, బండ పువ్వు తీసుకున్నాను. కొన్ని చికెన్ 2 సార్లు అయితే వాష్ చేసుకున్నానండి. దీంట్లో కారము, ఉప్పు, పసుపు, అల్లం వేసానండి. వేసి మంచిగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. కొయ్యల ఎలా వస్తుందో మంచిగా కూస్తాను చూడండి, ఎంత బాగా వస్తుందో. ఇప్పుడైతే నేను దీన్ని కూరని మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఒక 15 or 20 minutes వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీకి అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకున్న దాంట్లో మనం హోల్ గరం మసాలా అనేది అయితే యాడ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొంచెం వచ్చిన తర్వాత దీంట్లో అల్లం యాడ్ చేసుకున్నాను. అల్లం యాడ్ చేసుకొని కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అవి పసుపు యాడ్ చేసుకున్నామండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని దీంట్లో చికెన్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు ఇలానే 5 minutesకి ఒకసారి కానీ ఇట్లా మాడకుండా కలుపుతూ ఉండాలి. మనం కర్రీని అనేది లేదంటే మాడిపోతుందండి, చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఒక 5 minutes తర్వాత నేను మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. ఇది ముందే మిక్స్ పట్టి వేసి పెట్టుకున్నాను నేను ఈ మసాలా అనేది. ఎవరికైతే మసాలా కావాలనుకుంటారో దాన్ని చెప్పండి. నేను షార్ట్ వీడియో కూడా మళ్ళీ మీకు మసాలా అనేది వీడియో తీసి పెడతానండి. ఒకసారి చూడండి ఎలా ఉందో కర్రీ అనేది. కలుపుకుంటూ ఇలానే 5 minutesకి ఒకసారి ఆయిల్ పైకి తేలే వరకని మూత పెట్టేసుకున్నాను. కాసేపు మసాలా అనేది ఫ్రై అయిందండి బాగా. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఆయిల్ పైకి తేలే వరకు మనం ఇలాగే కలుపుతూనే ఉండాలి, మాడకుండా. చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేసుకుంటే కనుక. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. నేను ఇప్పుడైతే కొంచెం సేపు కలిపిన తర్వాత దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. మళ్ళీ ఒక 10 minutes వరకు మళ్ళీ మూత పెట్టేసి ఇందులో అండ్ ధనియాల పొడి 2 కూడా యాడ్ చేసుకున్నాను. ఈ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. నేను వీడియో తీసాను కానీ అది ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. కర్రీ చూడండి ఎలా బాగా వచ్చిందో, మంచిగా వచ్చిందండి. మొత్తం ఫైనల్కి అయితే అయిపోయిందండి కర్రీ అనేది. చాలా బాగా వచ్చింది. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. and the bell icon,